సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడదు, అలాగే ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని. సో ఫ్రెండ్స్ ఈ ఒక చిన్న మినీ ఎయిర్ కూలర్ అయితే నేను నా ఒక సబ్స్క్రైబర్కి అయితే నేను గివ్ అవే అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ జస్ట్ వీడియోకి 100 లైక్స్ అండ్ 1000 వ్యూస్ కనుక రీచ్ అయితే నేను దీనికి సంబంధించినటువంటి ఒక నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్స్గా చెప్తాను ఎలా గెలుచుకోవచ్చు. నేనైతే జస్ట్ ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. ఆ క్వశ్చన్కి సరైన ఆన్సర్ కనుక వస్తే జస్ట్ కామెంట్ రూపంలో నేను వాళ్ళకి పర్సనల్గా చాట్ చేసి నేను ఈ మినీ ఎయిర్ కూలర్ అయితే నేను స్వయంగా నేను కొరియర్ చేసి వాళ్ళకి నేను వాళ్ళ అడ్రస్కి అయితే పంపిస్తాను. సో ఫ్రెండ్స్ మర్చిపోయిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ బై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే మనం ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే మనకు ఎండలైతే బయట చాలా విపరీతమైన ఎండలైతే స్టార్ట్ అయిపోయినాయి. మనకు ఇది ఫిబ్రవరి నెలనే మనకు జస్ట్ 20 ఈరోజు డేట్ వచ్చేసి. ఫ్రెండ్స్ ఇలాంటి ఎండాకాలంలో మన అందరికీ తెలిసిందే మన ఇంట్లో వాడుకునే వస్తువులు వచ్చేసి జస్ట్ ఇంపార్టెంట్ కావాల్సిన వస్తువులు అయితే ప్రతి ఒక్కరికి ఫ్యాన్, ఏసీ లేకుంటే కూలర్. సో ఫ్రెండ్స్ ఈ మూడిట్లో ఏది ఒకటి లేకపోయినా మనం ఈ ఎండాకాలంలో బతకడం చాలా కష్టం. సో ఫ్రెండ్స్ మీకు ఈ 3-in-1 లాగా పనిచేసేటువంటి ఒక చిన్న గాడ్జెట్ ఈరోజు అయితే వీడియోలో కంప్లీట్ రివ్యూ అండ్ అలాగే దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేస్తుందనేసి నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియో తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్ ఇది ఒక ఐకాన్ బ్రాండ్కి సంబంధించినటువంటి ఒక చిన్న మినీ ఎయిర్ కూలర్. ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు, మనము కొన్ని డీటెయిల్స్ అది చూడొచ్చు. దీనిలో మనం వాటర్ పోసుకునేసి మనం యూస్ చేసుకోవచ్చు. ఇది పైన ఈ వాటర్ ట్యాంక్ మనకు జస్ట్ మనం ఒక 1/2 లీటర్ లోపలైతే మనము 1 లీటర్ నుంచి 1/2 లీటర్ లోపలైతే మనం దీంట్లో వాటర్ పోసుకునేసి మనం అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే మనం దీంట్లో కొన్ని ఐస్ క్యూబ్స్ కనుక వేస్తే మనం జస్ట్ ఏసీ కంటే ఎక్సలెంట్గా వర్క్ చేసుకునే. ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్, మన క్వాలిటీ గురించి క్వాలిటీ అనేది మనకు బాగా పర్లేదు క్వాలిటీ. ఇది ఐకాన్ బ్రాండ్కి సంబంధించినటువంటి ఇది చిన్న మినీ ఎయిర్ కూలరు. మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ యూఎస్బీ కేబుల్ మనకి ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకుంది. మనం ఒక అడాప్టర్కి కనెక్షన్ మనకు ప్లగ్లో అడాప్టర్ చేసుకుని మనకు పవర్ సప్లైతో మనము ఆన్ చేసుకోవచ్చు. వెనకాల వచ్చేసి మనకు ఇది వచ్చేసి ఎయిర్ తీసుకుని ఫ్యాన్. దీనికి కొన్ని కండిషన్స్ పెట్టినారు. మినీ ఎయిర్ కూలర్ అనేసి కొన్ని ఫోటోస్ ఇచ్చున్నారు. మనం అడ్జస్టబుల్ మనకు ఇది లేయర్స్ చూడొచ్చు. మనం ఒక 2 టైప్స్ ఇచ్చినారు, టాప్ అండ్ డౌన్. మనం ఇక్కడ వచ్చేసి మనం వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం వాటర్ ఎంత కావాలి నేను ఆన్ చేసి చూపిస్తాను. మళ్ళీ నేను ఇక్కడ 3 లైట్స్ ఉన్నాయి కదా, ఇది ఇక్కడ 3 లైట్స్ ఏదైతే ఆన్ అయితే పవర్ ఆన్ చేసిన మనకు ఇక్కడ లైటింగ్ అనేది వస్తుంది. లోపల కూడా మనకు ఒక లైట్ ఉంది. లైట్ కూడా మనకు చూపిస్తుంటుంది, కలర్స్ మారుతాయి. డిఫరెంట్ ఒక మల్టిపుల్ కలర్ అయితే మనకు దీనిలో వర్క్ అయితే చూపిస్తుంటుంది. లైట్ కావాలంటే మనకు ఈ బటన్ అవుతుంది, లైట్లు అయితే ఆన్ అవుతాయి. నేను ఆన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇది ఒకసారి ఓపెన్ చేసి మనం లోపల ఎలా ఉంది దీన్ని ఓపెన్ చేసి చూసాం. మనం ఓపెన్ చేసిన మనకు చేసి మనకు ఫ్రంట్ సైడ్ మీకు అందరూ తెలిసిందే, మనకు పెద్ద కూలర్లో మనకు ఎలా సైడ్లో మనకు కూల్నెస్ ఇచ్చేదానికి మనకు ఒక చిన్న పీసెస్తో ఒక జాలి మాదిరి ఉంటుంది కదా, సేమ్ అలాగే మనకి లోపల చూడొచ్చు. మనము బ్లూ కలర్స్లో కొన్ని పీసెస్ అయితే మనము స్పాంజ్ పీసెస్ మనకు కొన్ని పీసులు అయితే మనకు లేయర్స్ మాదిరి ఇక్కడ ఫిక్స్ చేసి ఉండాలి. ఇది చూడొచ్చు. నాకు ఐడియా లేదు, మనం ఇది కనుక డస్ట్ పడిపోయి మనకు గలీజ్ అయిపోతే మనకు ఇండియాలో దొరుకుతాయో అయితే మనకు అయితే కంప్లీట్ ఐడియా అయితే లేదు. జస్ట్ యూజ్ అంతా ఫ్రెండ్స్ జస్ట్ 1500లో మనకు 2000లో మనకు జస్ట్ అంత ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. దీన్ని ఇదైతే నేను మళ్ళీ ఫిక్స్ చేస్తున్నాను. జస్ట్ ఒక సింపుల్ మనం క్లీన్ చేసుకునే దానికైతే మనకు జస్ట్ ఇదే ఇలా ఫ్రంట్ సైడ్ మనకు లాక్ చేసి ఇదైతే కంప్లీట్గా రాదు. కింద ఉన్న స్టాండ్ అయితే దీనికి లాక్స్ అయితే ఉన్నాయి, 2 లాక్స్. ఇలా అయితే మనం ఫిక్స్ చేసి మనం మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో పైన ఉన్న ట్యాంక్లో నీళ్ళు పోసి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. పవర్ కేబుల్ని మనం కనెక్షన్ ఇచ్చి ఆన్ చేసి చూద్దాం మనం ఎలా వర్క్ అవుతుంది అనేసి. అయితే నేను వాటర్ పోసి క్లోజ్ చేసేసాను, కనెక్టింగ్ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. నేను పవర్ కేబుల్ని అయితే ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం మనం. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినటువంటి 3 లైట్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి రేంజ్ దీనికి. మనం ఫస్ట్ టైం చూడండి, జస్ట్ ఆన్ చేశాను. 3 లైట్స్ పడినాయి కదా, 3 లైట్స్ పడితే మనకు ఫ్యాన్ అయితే స్పీడ్ తిరుగుతుంది. మన కూలర్ అయితే మనకు స్పీడ్ తిరుగుతుంది. చూడండి ఇప్పుడు నేను ఒకసారి ప్రెస్ చేస్తాను, చూడండి లైట్ అయితే ఆఫ్ అయిపోయింది. అలాగే మనకు కూలర్ కూడా స్లో అయింది, ఇంకొకటి ఆఫ్ అయింది. ఇంకా సెకండ్ ఇంకొకసారి వస్తే ఆఫ్ అయిపోయింది. చూడండి గమనించండి, చూసారా? సో ఫ్రెండ్స్ ఈ కింద ట్యాంకులు చూసినాక చిన్న హోల్ మనకు నీళ్ళు అయితే కిందికి పోయి జస్ట్ కూల్ గాలి వచ్చేటప్పుడు అయితే చిన్న బబుల్స్ మాదిరి వస్తుంటాయి.
డే టైంలో మనకు లైటింగ్ అయితే అలా ఉంటుంది, నైట్ టైంలో మనకు లైటింగ్ అయితే ఇలా ఉంటుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, డార్క్గా మనకు రూమ్లో కనుక పెట్టుకుంటే జస్ట్ నైట్ టైంలో మనకు చాలా బ్రైట్నెస్గా మనకు లైటింగ్ అయితే క్లియర్గా కానుస్తుంది. ఇది వచ్చేసి గ్రీన్, అలాగే మనకు ఆప్షన్ ఉంటుంది రెడ్, ఇలా మనకైతే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే మల్టిపుల్ కలర్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని ప్రైస్, దీని కాస్ట్ నాకు ఎంత పడింది అనేసి నేను డీటెయిల్స్గా అయితే చివరిలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ ఒక చిన్న మినీ ఎయిర్ కూలర్ అయితే మీలో ఒకరు గెలుచుకోవచ్చు ఫ్రెండ్స్. ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్. నేను జస్ట్ ఇప్పుడు నేను ఇది పవర్ బ్యాంక్తో కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు ఎలా వర్క్ చేస్తుంది అనేసి. నేను పవర్ బ్యాంక్ అయితే నేను ఆల్రెడీ వైర్ అయితే పెట్టినాను, యూఎస్బీ కేబుల్. చూడండి, నేనైతే కనెక్ట్ చేశాను, నేను యూఎస్బీ కనెక్ట్ చేసి జస్ట్ ఒక పవర్ బ్యాంక్ అయితే నేను కనెక్ట్ చేశాను. చూడొచ్చు మీరు, పవర్ బ్యాంక్ అయితే ఆన్ అయిపోయింది, లైట్ పడింది. చూడండి, మన గేర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ 3-in-1 లాగా మనము యూజ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ కూడా మనకు ఎక్కువ కాదు ఫ్రెండ్స్, జస్ట్ మనకు 2000 నుంచి మనకు 1500 లోపల అయితే మనకు ఇది దొరుకుతుంది. యాక్చువల్లీ నేను ఇది బయట నుంచి తీసుకొచ్చుకున్నాను. మన ఇండియాలో అయితే మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అయితే అవైలబుల్గా ఉంది. నా కాస్ట్ అయితే మనకు బయట వచ్చేసి నాకు 1000 రూపీస్ లోపల అయితే పడింది ఫ్రెండ్స్. మేబీ 900 or 850 ఆర్ సంథింగ్ అలాగే నాకైతే దీని కాస్ట్ అయితే పడింది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, నేను నా ఛానల్లో ఎక్స్పెరిమెంట్ వీడియోస్, అలాగే ఇలాంటి గాడ్జెట్ రివ్యూ అండ్ అన్బాక్సింగ్ అండ్ గివ్ అవే అయితే నేను ఇస్తుంటాను ఈ ఛానల్లో. సో ఫ్రెండ్స్, ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.